ఏపీ మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సామర్థ్యం గల మెస్సెస్ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ఫ్యాక్టరీని ఇంత ముందే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి అనుగుణంగానే దీనికి మరి ఆమోదం తెలపడం జరిగింది. కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ కావాలని చెప్పారు. దాన్ని కూడా ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మెస్సెస్ క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నంద్యాల మరియు వైఎస్ఆర్ జిల్లాల్లో 119 మెగావాట్లు విండ్ ఎనర్జీ, 130 మెగావాట్లు సోలార్ హైబ్రిడ్తో పాటు బ్యాటరీ ఇంధన స్టోరేజ్ వ్యవస్థను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు అంటే విండ్ లేదా సోలార్ సపరేట్ దేనికి దానికి ఉన్నాయి, కానీ 3 కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిదని చెప్పేసి ఈరోజు ఏదైతే ఆమోదం తెలిపిందో మొట్టమొదటిదని చెప్పేసి మనం చేస్తాను నేను. అదేవిధంగా కాకినాడలో మెస్సెస్ జాస్ కాకెరెల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాకినాడలో ఏర్పాటు చేసి తద్వారా 2 గిగావాట్ ఎలక్ట్రోలైజర్ తయారీ సౌకర్యాన్ని కల్పించేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. మరి టాటా పవర్స్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు మరియు పెద్ద హుబిటి గ్రామాల్లో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ద్వారా 400 మెగావాట్ల సోలార్ ఇంధన సామర్థ్యాన్ని కల్పించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనికి కావాల్సిన భూమిని టాటా పవరే ప్రొక్యూర్ చేసుకుంటుంది. ప్రభుత్వం తరపు నుంచి ఎక్కడ కూడా ల్యాండ్ ఇచ్చే ప్రతిపాదన లేదు. దీని మూలంగా 2000 కోట్ల పెట్టుబడి అంటే 400 మెగావాట్స్ 3 ప్రాజెక్ట్స్ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభించే కొన్ని 3 ఇండస్ట్రీస్ని చేసిన ప్రతిపాదన ఏదైతే ఎస్ఐబిపి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏదైతే ప్రతిపాదించిందో వాటిని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వారు 10,000 మందితో ఒక సాఫ్ట్వేర్ కంపెనీనా లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించడానికి విశాఖపట్నంలో ప్రారంభించడానికి ముందుకు వచ్చింది. ఇంతకుముందు డల్లాస్ టెక్నాలజీకి సంబంధించిన భూమిని వారికి కేటాయిస్తే మరి కొన్ని సాంకేతిక కారణాల మూలంగా అది కాకుండా ఏపీఐసికి సంబంధించిన మిలీనియం ఏఎన్బి బ్లాకుల్లో 2.08 lakh స్క్వేర్ ఫీట్ ఏరియా కావాలని చెప్పేసి ప్రతిపాదన ఏదైతే పెట్టారో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ ఈ ఆజాద్ అనేది ఈ బాడీ బిల్డింగ్లో చాలా పేరున్న ఇండస్ట్రీ. మన ఆర్టీసీ కానివ్వండి, ప్రైవేట్ బస్సెస్ కానీ బాడీ బిల్డింగ్ చాలా చేస్తూ ఉంటారు. వాళ్ళు మన సత్యసాయి డిస్టిక్లో ఒక కొత్త యూనిట్ని 3 ఫేజెస్లో 1,046 కోట్ల పెట్టుబడితో ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ ప్రతిపాదన ద్వారా 2,381 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. వారికి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 70.7 ఎకరాలని 3 ఫేసెస్లో ఎకరానికి 38.37 లక్షల ధరకి మరి ఇచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి డిస్టిక్లో 106.27 ఎకరాల్లో 1,174 కోట్ల పెట్టుబడితో మరి ఒక ఫ్యాక్టరీని స్థాపించాలని చెప్పేసి వుడ్కి సంబంధించిన ఫ్యాక్టరీ స్థాపించాలని చెప్పేసి ప్రతిపాదనలు వచ్చినాయి.
ఈ ప్రతిపాదన ద్వారా 1500 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా లభించే అవకాశం ఉంది. మరి ఈ ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఒక పెద్ద మెగా ప్లాంట్ని, అల్ట్రా మెగా ప్రాజెక్ట్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ముందుకు వచ్చింది. రామాయపట్నం పోర్టు దగ్గర, మరి రామాయపట్నం పోర్ట్ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయడానికి ఎస్ఐబిపి ఏదైతే సిఫార్సు చేసిందో దాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 6000 ఎకరాలు ఈ ప్రాజెక్టుకి కేటాయించడం జరిగింది. 96,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 20 years పెట్టుబడి పెట్టబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇంకా కొన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ సదస్సుల గురించి కూడా మరి కొంత చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా రివ్యూ చేయడం జరిగింది. దాదాపు 1,00,000 పైన రిప్రజెంటేషన్స్ రెవెన్యూ సదస్సుల్లో మరి ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వెంటనే క్లియర్ చేయగలిగిన ఏమున్నా కూడా వాటన్నిటిని ఇమ్మీడియట్గా క్లియర్ చేయమని చెప్పేసి మరి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా దీంట్లో ఎక్కువగా 22A గురించి, అదేవిధంగా ల్యాండ్ సర్వేకి సంబంధించిన డిస్ప్యూటు, తర్వాత ల్యాండ్ రికార్డ్స్కు సంబంధించి ఎక్కువగా వచ్చినాయి. వీటిలో వెంటనే పరిశీలించి పరిష్కరించగలిగిన వాటిని వేచి చూడుకోకుండా, అంటే రెవెన్యూ సదస్సులు అయిపోయే వరకు కూడా వేచి చూడుకోకుండా వెంటనే చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఏదైనా ఉంటే గనక వాటి మీద ఒక ప్రపోజల్ తయారు చేసి క్యాబినెట్కి తీసుకొచ్చి అయినా సరే, ఏదైనా క్యాబినెట్ అప్రూవల్ అవసరం ఉంటే తీసుకొచ్చి వెంటనే చేయమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా రూల్స్ని వీటన్నిటిని కూడా సింప్లిఫై చేసి ప్రజలకి ఇబ్బంది లేకోకుండా, ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఏంటంటే ప్రతిసారి ఈ రెవెన్యూకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉంటాయి. పేద ప్రజలు ఆఫీసుల చుట్టూతా లేదా ఎప్పుడు రెవెన్యూ సదస్సు జరిగినా వాళ్ళు ఖర్చులు పెట్టి మరి ఏంటి ఆ పాస్పోర్ట్స్ కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, జిరాక్స్లు తీసుకుని వాటన్నిటినీ కూడా ప్రతిసారి సబ్మిట్ చేయటం, దానికి ఒక పరిష్కారం లభించకపోవటం, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి గారు వీటిని ఏ విధంగా సింప్లిఫై చేయాలి, దీనికోసం ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేయబోతా ఉన్నారు. ఇండస్ట్రీస్ మినిస్టరు, ఎంఏయుడి మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్,